ఇది కాక మొన్న నేను మాట్లాడిన ప్రసంగం, ఈ 2 గంటల ప్రసంగంలో ఈ పార్ట్కి సంబంధించి, అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు, ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు, ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు, ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి, ఇంకా 50 ఏళ్ళకే పెన్షన్ దగ్గర నుంచి, ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు, అప్పుడు ఆయన అన్న మాటలు, మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన దాంట్లో ఒక అర్ధగంట బహుశా దీని గురించి మాట్లాడింట. వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు, పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం, అవన్నీ కూడా పెట్టి నీట్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామనంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్గా నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ, ప్రజలందరికీ తెలుస్తుంది. దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది. తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్, వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్, వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణ కాపీలు కూడా కనిపిస్తాయి. తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి. కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏంటంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం. మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి. కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతాం.